68 సెంట్లు కొట్టేసినారు కదా. దాంట్లో మెయిన్ నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, నాకు వచ్చిన పెన్షన్తో కట్టుకునే ఇల్లు, అలాంటి ఇళ్ళని 2019లో ఇదే ఎంఆర్ఓ ఇదే వాళ్ళు కొట్టేస్తామని వస్తే అప్పుడు గవర్నమెంట్ ఉన్నాడు ప్రకాష్ రెడ్డి అన్న దగ్గరికి పోతే ఎట్లా కొట్టేస్తారు ఈ ఇల్లు నా ఏరియానో నీకేం సంబంధం ఉందని అప్పుడు 5 ఏళ్ళు ప్రకాష్ రెడ్డిని నిలబెట్టినాడు ఒక మాటతో వచ్చి. సో ఇదే సేమ్ మేము మళ్ళీ మాకు లోకల్ లీడర్లంతా సేమ్ మనం అందరు పోదామని నేను ఎప్పుడు పోయినా శ్రీరాములు ఇంటికి పిలిచిపోయినారు. శ్రీరాములు నాకు చెప్పినాడు నువ్వు ఎక్స్ సర్వీస్ మ్యాన్ నీకు భరోసా ఇస్తున్నావు నీ ఇల్లు కొట్టేయమో అని చెప్పినాడు. సో మాకు 7వ తేదీ నోటీస్ ఇచ్చినారు, మళ్ళీ 15వ తేదీ హోలీ రోజు కొట్టేస్తామని వచ్చినారు. ఆ రోజు మేము పరిగెత్తినాం ఇంటి దగ్గరికి, ఇంట్లో ఉండి కూడా నేను లేడు అని చెప్పేసినారు బయట ఉండే వాళ్ళందరికీ. సో మళ్ళీ ఫోన్ చేస్తే నేను పొద్దున్నే వాటికి వస్తాను రాలేదు, ఇల్లు కొట్టేసిన తర్వాత మాకు తెలియదు అంటారు. ఇంతవరకు వచ్చి ప్రకాష్ రెడ్డి వచ్చి మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్ళి ఏదో నిలబెట్టి చేస్తున్నాం, కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇంతవరకు వచ్చి ఒక్క మనిషిని కూడా మా బాధితులను ఇంతవరకు పర్మించలేదు. మేము ఎక్కడో బయట పోయి రెంట్కి పడి మా తిప్పలు ఎందుకని ఆస్తులు బాగొట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ లోకల్ లీడర్ మళ్ళీ డబ్బులు వసూలు చేసినారు. ఎవరో కిష్టప్ సార్కి ఇచ్చినారు. దానికి వకీల్ ఫీజు ఇస్తాము కానీ కోర్టులు మోసుకుపోయి వకీల్కి ఇస్తామా? ఎవరైనా కానీ వకీలు మీరు పోరాడతామంటే ఊరికేం వకీలు పోరాడు కదా. అది కూడా ప్రకాష్ రెడ్డి అన్న ప్రోద్బలంతోనే అంతో ఇంత అతను కూడా చెప్పి అతని ప్రేమ లీడర్ అని చెప్పి ఫలానా లాయర్ దగ్గరికి పోవాలంటే పోయి నిలబెట్టుకుంటాం అంతేగాని మమ్మల్ని బాధలు ఇంతవరకు కూడా సిపిఎం వాళ్ళు వచ్చినా కాదు, బీజేపీ వాళ్ళు వచ్చి మనం చెప్తున్నారు ఏది మీరు రాజకీయ నాయకుల పార్టీకి జోలికి పోద్దండి, రాజకీయాలు వెళ్ళిపోద్దండి, రాజకీయాల్లోకి వెళ్ళొద్దండి. మీరు రాజకీయాలు కాకుండా మమ్మల్ని ఎవరు నిలబెడతారు? ఇంకా ఎవరెవరు సపోర్ట్ ఉండాలి కదా. అదే రాజకీయ నాయకులు మళ్ళీ మీరు ఆ రోజు బీజేపీ వాళ్ళు వచ్చి నిలబెట్టవచ్చు కదా, జనసేన వచ్చి నిలబెట్టవచ్చు కదా, తెలుగుదేశం వచ్చి నిలబెట్టవచ్చు కదా. ఎవరు వచ్చి మమ్మల్ని నిలబెట్టలేదే, మన నిష్కారణం మమ్మల్ని కొట్టేసి ఒక పండగ రోజు హోలీ రోజు కొట్టేసి మమ్మల్ని బయటకు నొక్కేస్తారు అయినలు. సో ఇంత నష్టపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు ఈ సర్వే నెంబర్ గురించి ఎవరు చెప్పడం లేదు, చేయడం లేదు. ఇది మాకు ఎంతో దేవమాధవి సర్వే నెంబర్లో స్టేటస్కో తెప్పించి నిలబెట్టినాడు. ఎంతో ఇంత ఇప్పటివరకు ఉంది అంటే అది ఒక ప్రకాష్ రెడ్డి దగ్గర నిలబడింది. సో అదే దానికి మా 68 సెంట్లలోనే 4 ఇళ్ళు వాళ్ళు ఎవరో తాత శ్రవణ్ కుమార్ తాత రిజిస్ట్రేషన్ చేసినాడంట. అవి 4 ఇళ్ళు రోడ్డుకు ఉన్నాయి. వాళ్ళను కూడా మా కొట్టేసిన రోజే బెదిరించినాడు, మీకు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి, మీరు వాళ్ళ తాత చేసినాడో ఎవరు చేసిన సంబంధం లేదు, మీరు కూడా కొట్టేస్తూ ఉంటుంది. సో మాకు స్టేటస్కో వచ్చింది కాబట్టి అవి నిలబడినాయి. మొత్తం 4 ఎకరాల 30 సెంట్లకి అది శ్రవణ్ కుమార్ అంటేనేమి తారామతికి ఇట్లా పంచాయతీ చేశారు, దాన్ని కూడా పంచాయతీ చేసేయాలని రోజు లోకల్ లీడర్ పంచాయతీ చేస్తాను. మీరు కంపల్సరీ ఇంత కట్టాలా, ఇంత కట్టానే మీ ఇల్లు 4 ఎకరాల 30 సెంట్లు ఉంటాయి, లేకుంటే ఉండవు. అట్లా 60 సెంట్లు ఎట్లా కొట్టేశారో అవి కూడా మీరు కొట్టేస్తావు అంటున్నారు. మేము మెరుగుపోయి చెప్పుకోవాలా, అంతో ఇంత ప్రకారం దగ్గర ఉన్నాడు కాబట్టి నిలబడినాం కాబట్టి ఇంతవరకు ఉంటాం. సో ఎట్లనేది మీరు అంతవరకు తీసుకెళ్ళి మమ్మల్ని ఆస్తి అందరికీ కలిసి కనీసం 20 కోట్లు నాకు ఒకరికే 3 కోట్లు ఆస్తి, నాది 2 అంతస్తుల బిల్డింగ్. 20 ఏళ్ళు మిలిటరీలో కష్టపడి 20 ఏళ్ళు బయట కష్టపడిన తర్వాత ఆ ఇల్లు కట్టుకున్నాను. సో నేను బజారు నువ్వు చేశారు ఏమి లేవు. అందరూ దేశ నాయకులంతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ చేస్తాం, మిలిటరీ వాళ్ళు కట్ చేస్తూ ఉంటే ఏం చేస్తారు? మిలిటరీ వల్లే ఇల్లు 3 సెంట్లు ఉంటే 3 సెంట్లు బిక్కోవాలని వస్తే ఇంక యాటికి పోతాం? ఎక్కడ న్యాయం ఉంది? రోజు అనుకుని లేదు, ప్రధానమంత్రి చెప్తారు మిలిటరీ వాళ్ళు కవర్ చేస్తాం, ఏం చేస్తున్నారు? మీ కుటుంబంలో కొట్టేస్తున్నారు మమ్మల్ని. సో కాబట్టి మీరందరూ దీన్ని మాకు పెద్దగా తీసుకెళ్ళి మాకు ఏదైనా కానీ న్యాయం చేయాలని కోరుతున్నాను. కొట్టేసి 9 నెలలు అవుతుంది, ఎవరు మాకు పరామర్శలేదు. గత 6 సంవత్సరాల నుంచి ప్రకాష్ రెడ్డి సారే మా వెనక నిలబడి మమ్మల్ని కాపాడుతున్నాడండి. ఈరోజు ప్రకాష్ రెడ్డి సారు మా దృష్టిలో దేవుడైనాడండి. ఆ సారే మాకు స్టాటస్కో తెచ్చారండి. మాది వచ్చి 3 కోట్ల బిల్డింగ్ అండి. ప్రతి ఒక్కరు మొన్న ఏదో జడ్జికి లక్షలు ఇచ్చారంటారు. కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎవరు ఎందుకు ఇస్తామండి లక్షలు? ఈరోజు ప్రకాష్ రెడ్డి సారు మా ఇళ్లలో దేవుడైనాడు సార్, ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు మీకు కొట్టేసినటువంటి ఆస్తులకు నష్టపరిహారం ఏమన్నా అడిగినారు? ఎవరన్నా ఎవరు రాలేదు సార్. యూరియాల నష్టపరిహారం ఎమ్మెల్యే కొట్టేసిన లేదా సార్?